భూమి మీదే జీవిస్తున్నాం కానీ మాకు జిల్లా లేదు, మండలం లేదు, గ్రామం లేదు. ఆఖరికి ఇంటి నెంబర్ కూడా లేదు. చనిపోతున్న వాళ్లకు డెత్ సర్టిఫికేట్ లేదు. పుడుతున్న వారికి బర్త్ సర్టిఫికేట్ లేదు. ప్రభుత్వ పథకాల అమలులో కన్ఫ్యూజన్. గ్రామ పంచాయతీ సొమ్మంటుంది. మున్సిపాలిటీ ఎక్కడున్నారంటోంది. సింగరేణి వారి దౌర్జన్యాలు, నిర్లక్ష్యం, స్వార్థపూరిత చర్యలు, బొగ్గు దాహానికి మట్టి కింద కప్పివేయబడిన గ్రామస్తుల కన్నీటి ఖాదా ఇది. కొమ్మెపల్లి గ్రామం ఖమ్మం జిల్లా మ్యాప్లో ఒకప్పుడు సస్యశ్యామలంగా విరాజులైన గ్రామం. చుట్టూ చిక్కటి అడవి, పాడి పంటలతో, పిల్ల పాపలతో సందడిగా ఉండే గ్రామం. అన్ని వర్గాల ప్రజలతో, సంస్కృతి సంప్రదాయాలతో వెలుగొందిన గ్రామం నేడు సింగరేణి మట్టి పొరల కింద మాయమైపోయింది. గ్రామాన్ని వదిలి గ్రామ ప్రజలంతా తలో దిక్కుకి పయనమైపోయారు. మిగిలిన వారికి సింగరేణి వారు కల్పించిన పునరావాస గ్రామానికి నేటికి గుర్తింపు లేదు. మాకు అసలు ఫుల్ సమస్యలు ఉన్నాయన్న. సింగరేణి వాళ్ళు పేరుకి ఇచ్చారు, మాకు ఒక భూమి అని, ఒక పట్ట కాగితం అని, ఒక 2 గుంటలు అని ప్లేస్ చూపించి ఇచ్చారు అంతే తప్ప దాని వల్ల ఎటువంటి ఒక బెనిఫిట్ లేదు. ఆ కాగితం తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ బ్యాంక్ కాడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా మాకు అసలు ఎటువంటి అవకాశం లేకుండా ఉంది. అసలు ఆ సింగరేణి ఇచ్చారనే పేరుకి, సింగరేణి అనేది అసలు దేనికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? వాళ్ళు వచ్చి చూస్తున్నారు, వచ్చేటం తప్ప వేరే వాళ్ళు పనులు చేయడం గాని, మా సమస్యలు చూసుకోవడం గాని అలాంటి ఏమీ లేదు. అటు కృష్ణారం గ్రామ పంచాయతీలో కాని, ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీలో కాని వారికి అడ్రస్ లేదు. పునరావాసం కల్పించిన సింగరేణి వారు అరకొర సౌకర్యాలతో సత్తుపల్లి తామర చెరువులో ముంచేశారు. కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించామంటూ గొప్పలు చెప్పుకున్నారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. సింగరేణి అధికారులకు, కార్మికులకు నిర్మించిన హైఫై క్వార్టర్స్ మాత్రం సేఫ్గా, సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. సింగరేణి సంస్థ కోసం తమ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించేందుకు సింగరేణి, రెవెన్యూ శాఖ తమను మోసం చేశారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటగా జీవీఆర్ OC1 ప్రారంభించి ఊరు దగ్గర వరకు మట్టి దెబ్బలు పోసుకుంటూ వచ్చారు. భారీ స్థాయిలో పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పారు. పునరావాసం కింద R&R ప్యాకేజీ 13 లక్షల వరకు ఇప్పిస్తామని చెప్పి చివరకు 7,67,000 రూపాయలు మాత్రమే మొట్ట చెప్పారు. పునరావాస కేంద్రంలో తమ గ్రామంలో ఎన్ని రకాల సదుపాయాలు ఉంటే అన్ని కల్పిస్తామంటూ మాట ఇచ్చి నట్టేట ముంచారు. కొమ్మేపల్లి భూములు సార్, మావి రిజిస్ట్రేషన్ భూములు, అక్కడ పట్టా భూములు. ఆ భూములు తీసుకొని కాగితాలు తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకులో పెట్టుకొని మాకు రుణాలు ఇచ్చడం జరిగేది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఇంటి పట్టా కాగితం తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాలన్నా కానీ ఒక్కళ్ళు కూడా ఎవరు ఇచ్చే దాఖలాలు కనిపించట్లేదు. ఏంటి సార్ అని చెప్పి అడిగితే మేము పట్టా చేసిస్తామని చెప్పి అన్నారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పట్టా చేసి ఇవ్వాల్సిందిగా మేము మీ తరఫున మేము కోరుకుంటున్నాం. అసలైతే ఇచ్చిన స్థలాన్ని కూడా నిబంధనల ప్రకారం చేయవలసిన గ్రౌండ్ లెవెల్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, కాలనీకి కాంపౌండ్ వాల్, వీటితో పాటు పునరావాస కాలనీలో మసీదు, రామాలయం, చర్చి నిర్మాణాలతో పాటు ఆయా కమ్యూనిటీలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టాలి. అటువంటి నిర్మాణాలు ఈ కాలనీలో మచ్చుకైనా కనిపించవు. వీటన్నిటికంటే ముఖ్యమైనది శ్మశాన వాటిక. దాన్ని కూడా వద్దలేదు సింగరేణి వారు. అక్కడ కూలీల వారిగా శ్మశాన వాటికల భూములను సైతం లాక్కున్నారు. అంతర్గతంగా నిర్మించిన రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధం లేకుండా ఇష్టానుసారంగా నిర్మించి గుత్తేదారు చేతులు దులుపుకున్నాడు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడికక్కడ పగిలిపోయి డ్రైనేజీలన్నీ మట్టితో నిండిపోయి లింకేజీ డ్రైనేజీ లేకపోవడంతో ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. సరెండర్ లోనే మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు 2 కోట్లు ఇచ్చారు. 2020లో మేము ఊరు ఖాళీ చేశాము. ఇంకా 2018 కట్టా డేట్ అన్నారు. అయినా అది ఇప్పుడు మీ ఊరు కృష్ణారం పంచాయతీలో ఉన్న సత్పల్లి మున్సిపాలిటీలో కలిసారా తెలియట్లేదు. సత్పల్లి మున్సిపాలిటీలో ఎప్పుడైతే కలుపుతారో అదే కటాఫ్ తీసుకొని 18 సంవత్సరాలు నిండిన పిల్లల మొత్తానికి R&R ప్యాకేజీ ఇవ్వాలని మేము గ్రామస్తులు మొత్తం కోరుతున్నాము. మాకు ఇక్కడ డ్రైనేజీ సమస్య బాగాలేదు. డ్రైనేజీలు రిపేర్ చేయించాలి. రోడ్లు కూడా అక్కడక్కడ పగిలిపోయి, మసీదు కట్టించలేదు. దయానంద్ గారి దగ్గరికి వెళ్ళినా, రాఘవయ్య గారి దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మా గురించి చాలా పోరాడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళు సింగరేణి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాగా 2020లో సింగరేణి, రెవెన్యూ శాఖ అధికారులు కుమ్మరపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి సత్తుపల్లి మున్సిపాలిటీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2017ను కట్-ఆఫ్ డేట్గా పెట్టుకుని ఆనాటికి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అందించారు. ప్యాకేజ్ అందించే నాటికి పునరావాసంలో అన్ని రకాల ఏర్పాట్లతో కాలనీ నిర్మాణం చేపట్టాలని విధి విధానాలు చూపిస్తున్నాయి. కానీ నేటికి ఇచ్చిన ఇంటి స్థలం, సిమెంటు రోడ్లు తప్ప అక్కడ ఏమీ కనిపించట్లేదు. గ్రామంలో వసతులు కావాలంటూ అడిగిన ప్రతిసారి టెండర్లు వేశామంటూ కాలం వెల్లదీస్తుంది సింగరేణి యాజమాన్యం.
కొమ్మెపల్లి పునరావాస కాలనీ, సింగరేణి క్వార్టర్స్ రెండింటికి పక్కపక్కనే నిర్మాణాలు చేపట్టింది సింగరేణి సంస్థ. సింగరేణి కార్మికులకు, అధికారులకు నిర్మించిన క్వార్టర్స్ అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఉన్నాయి. వ్యర్థాలని బయటకు వెళ్లేందుకు అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం చేపట్టారు. అప్పటికప్పుడు సరదాగా సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు స్టేజీ నిర్మాణాలు సైతం నిర్మించారు. పక్కనే ఆనుకుని ఉన్న కొమ్మెపల్లి పునరావాస కాలనీకి మాత్రం చవితి తల్లి ప్రేమ చూపించారు సింగరేణి యాజమాన్యం. పునరావాస కేంద్ర కాలనీలో ఫ్లాట్లు మొత్తం తామర చెరువుకు అంచున ఉంటాయి. వర్షాకాలంతో సంబంధం లేకుండా నిత్యం చెరువులోని నీటి ఊటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్షాకాలం మొత్తం వారంతా ఇండ్లు వదిలేసి బయట బతకాల్సిన పరిస్థితి. దీనితో సింగరేణి క్వార్టర్స్ లో వదిలేసిన వ్యర్థాలు డ్రైనేజీ ద్వారా ఇండ్ల వరకు వచ్చి నిలుస్తుండటంతో ఆ దుర్వాసనకు అక్కడ ప్రజలు ఉండలేని పరిస్థితి నెలకొంది. ఆ లైన్ నెంబర్ మీద 33, 34 అలాంటి నెంబరే తప్ప అసలు ఎటువంటిది లేదు. ఇంకోటి ఆధార్ కార్డు మాకు ఏదన్నా కొంచెం చిన్నపాటి ఏమైనా సమస్యలు ఉంటే పేరు బై మిస్టేక్ అయినా ఇంకేదైనా మార్చుకోవాలన్నా, స్కూల్ పిల్లలకి కొద్దిగా సర్టిఫికేట్లు కావాలన్నా, ఏం కావాలన్నా అసలు ఎటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ కొమ్మెపల్లి కాలనీ ఊర్లోనే లేదు, మాకు ఎటువంటి పరిధిలో లేదు, మీ ఆధార్ కార్డు ఎటువంటి ఇది చేయట్లేదు మాకు అని అంటున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలి? చాలా సార్లు ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళాము. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము. మరి ఎవరు అనేది వాళ్ళు చెప్తున్నారో లేదో మాకే తెలియదు. సింగరేణి వాళ్ళు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే అసలు ఒక్కటే ఎవరు కూడా మనకి వెనక తిరిగి చూడట్లేదు. అయితే ప్యాకేజ్ ఇచ్చే సమయంలోనే ప్రభుత్వ ఇళ్ల స్కీమ్కు సంబంధించిన ఆవాస్ యోజన క్రింద కొంత డబ్బులు కలిపి పునరావాస ప్యాకేజీలు ఇవ్వడం, తమ ప్రభుత్వ కాలనీ ఇచ్చినట్లుగా రికార్డులలో ఉండడంతో తమకు ప్రభుత్వ హౌసింగ్ స్కీములు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఉన్న ఊరు బొగ్గుమట్టి పొరలతో పూడ్చేశారు. పునరావాసం కల్పించిన కాలనీకి గుర్తింపు రాలేదు. వేసిన ఓటు, తీసుకునే రేషన్, పుడుతున్న వారికి, చస్తున్న వారికి అడ్రస్ బొగ్గుమట్టి పొరల కింద కప్పివేయబడింది. వర్షాకాలంలో ఈ వర్షం నీళ్ళ వల్ల ఎలక్ట్రిక్స్ నీళ్లు మొత్తం పైకి వస్తున్నాయి. వారి గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇంటి నెంబర్ లేదు, ఇంకా మున్సిపాలిటీలో కలపలేదు. ఇటు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తారే మాకు ఇంకా మున్సిపాలిటీలో కలపలేదు అంటున్నారు. పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తారే పంచాయతీలో మా పంచాయతీ తీసేసినాం అంటున్నారు. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఓట్లు కూడా తీసేసినామని కిష్టారం పంచాయతీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో కలపలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొమ్మెపల్లి పునరావాస కాలనీ ప్రజల ఇన్ని కష్టాలకు కారణం సింగరేణి సంస్థ. అరకొర సౌకర్యాలతో కాలనీ నిర్మాణం అసంతృప్తిగా వదిలేయడం, ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ అర్హులందరికీ ఇవ్వకపోవడం, కాలనీ నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల మట్టి పొరలే వారి గ్రామానికి అడ్రస్గా మిగిలిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక అధికారులు స్పందించి వెంటనే తాము ఉన్న ప్రాంతానికి గుర్తింపు ఇచ్చి పునరావాస ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు.